బంగ్లాదేశ్తో మొదటి టెస్టుకు ముందు రోహిత్ శర్మ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాడు. అక్కడ చాలా క్వశ్చన్స్కి కరెక్ట్గా సూటిగా సమాధానం చెప్పాడు. అవేంటో తెలుసుకుందాం. ఫస్ట్ చూసాము అంటే బంగ్లాదేశ్ సిరీస్ గురించి ఒక సూపర్ ఆన్సర్ ఇచ్చాడు రోహిత్ శర్మ. బంగ్లాదేశ్ తో సిరీస్ అన్నది మాకు ఆస్ట్రేలియాతో సిరీస్ కు ముందు డ్రెస్ రిహార్సల్ కాదు, దేశం కోసం ఆడుతున్నాము అంటే అదే చాలా గొప్ప విషయం. కాబట్టి ప్రతి మ్యాచ్ ను ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడతాము. అంతేకాకుండా WTC సైకిల్ ఇంకా ఓపెన్ లోనే ఉంది. మేము ఫైనల్ కు వెళ్ళాలి అంటే ప్రతి మ్యాచ్ గెలిచి తీరాలి అని రోహిత్ శర్మ అన్నాడు. ఇక టీమిండియా సెలెక్షన్ ప్రాసెస్, ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుతూ ఒక విషయాన్ని నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తాను. ఎలాంటి ప్లేయర్స్ నా టీంలో ఉంటారు అంటే గత కొన్ని సంవత్సరాలుగా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేసిన వాళ్ళు ఉంటారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే అలాంటి వాళ్ళే బాగా పర్ఫామ్ చేస్తారు. అయితే ఎప్పుడైనా ఒకరిద్దరి ప్లేయర్స్ విషయంలో డౌట్స్ ఉంటే మేము డిస్కస్ చేసుకొని నిర్ణయం తీసుకుంటాము అని అన్నాడు. చివరిసారి మేము టెస్ట్ సిరీస్ ఆడినప్పుడు మా టీంలోని చాలా మంది ప్లేయర్స్ కి ఇంజురీ అయింది. అప్పుడు కొత్త ప్లేయర్స్ కి అవకాశం దొరికింది. కాబట్టి ఎవరు ఎలా ఆడతారు, ఏంటి పరిస్థితి అనేది మాకు బాగా తెలుసు అని చెప్పాడు రోహిత్ శర్మ. ఇక తర్వాత ఈ టెస్ట్ సిరీస్ కి ముందు చాలా గ్యాప్ వచ్చింది కదా, దాని గురించి మాట్లాడుతూ అవును, మేము టెస్ట్ క్రికెట్ ఆడక 6 నుంచి 8 నెలలు అయిపోయింది. ఇలా సడన్ గా ఒక ఫార్మాట్ బ్రేక్ ఇచ్చాక ఆడాలి అంటే ఎవరికైనా కష్టమే. కానీ మేము ఇలా బ్రేక్ ఇవ్వడం అనేది మొదటిసారి కాదు. ఇంతకుముందు చాలా సందర్భాల్లో మేము 4 నుంచి 6 వారాలు క్రికెట్ ఆడకుండా ఉన్నాము. అలా గ్యాప్ వచ్చింది కాబట్టే చెన్నైలో ముందే క్యాంప్ వేసాము. ప్రాక్టీస్ బాగా జరుగుతోంది. ఇక ప్రాక్టీస్ లో లేని కొంతమంది యంగ్ ప్లేయర్స్ కు దులీప్ ట్రోఫీ రూపంలో వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చింది అని చెప్పాడు. ఇక టీమిండియా బౌలర్స్ అయిన బుమ్రా మరియు సిరాజ్ గురించి మాట్లాడుతూ అంటే వాళ్ళకి ఏమైనా రెస్ట్ ఇస్తారా అని క్వశ్చన్ రాగానే బౌలర్స్ ని ఏ టైంలో ఎలా రొటేట్ చేయాలో మాకు బాగా తెలుసు. మన టీంలో ఉండే బెస్ట్ ప్లేయర్స్ అందరూ కూడా మ్యాచ్ ఆడాలని మేము కోరుకుంటాము. అయితే కొన్నిసార్లు అది జరగకపోవచ్చు. కానీ ఎవరికి ఎప్పుడు రెస్ట్ ఇవ్వాలి, ఎవరికి బ్రేక్ ఇవ్వాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మేము మా ఫిజియోస్తో చర్చించి డెసిషన్ తీసుకుంటాము. అంటే వాళ్ళు ఫిట్గా ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ టెస్ట్ ఆడతాడని చెప్పేశాడు రోహిత్ శర్మ. ఒకవేళ ఫిట్నెస్ లేకుంటే వాళ్ళకు బ్రేక్ ఇస్తామని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు. ఇక కేఎల్ రాహుల్ ఫామ్ గురించి మాట్లాడుతూ రోహిత్ శర్మ ఈ విధంగా అన్నాడు. ప్రతి ఒక్కరి కెరియర్ లో అప్స్ అండ్ డౌన్స్ కామన్. నేను కెప్టెన్ అయినప్పుడు కేఎల్ రాహుల్ దగ్గర నుంచి బెస్ట్ రావాలని కోరుకున్నాను. అతనికి ఒకే మెసేజ్ ఇచ్చాను, నీ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఇది మాకు కావాలి అని. కాబట్టి అతను వచ్చాక చాలా మంచి నాక్స్ ఆడాడు. ఒక 100 కూడా ఉంది సౌత్ ఆఫ్రికాలో. అంతేకాకుండా ఇంగ్లాండ్ లో 80 రన్స్ కొట్టాడు. కాబట్టి ఇప్పుడు కూడా చివరిసారిగా తను హైదరాబాద్ లో ఎక్కడైతే తన ఫామ్ ను వదిలేశాడో మళ్ళీ అదే ఫామ్ తో ఇక్కడ పర్ఫామ్ చేస్తాడని నాకు నమ్మకం ఉంది అని చెప్పాడు. దీన్ని బట్టి చూసాము అంటే కేఎల్ రాహుల్ ఖచ్చితంగా టీంలో ఉండబోతున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ టీంలో ఉండట్లేదని చెప్పేశాడు రోహిత్ శర్మ. ఇక ధ్రువ్ జురేల్ గురించి మాట్లాడుతూ అలాగే యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ గురించి కూడా మాట్లాడుతూ వీళ్ళందరూ కూడా టెస్ట్ క్రికెట్ కి కొత్తగా వచ్చారు. అయితే ధ్రువ్ జురేల్ మరియు యశస్వి జైస్వాల్ ఈ ఇద్దరు ఏం చేయగలరో టెస్ట్ క్రికెట్ లో చివరిసారిగా వాళ్ళు కలిసి ఆడినప్పుడు మనం చూసాం. యశస్వి జైస్వాల్ చాలా మంచిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ధ్రువ్ జురేల్ బ్యాటింగ్ తో పాటుగా కీపింగ్ కూడా అద్భుతంగా చేశాడు. వీళ్ళు అన్ని ఫార్మాట్స్ ఆడగలరు. ఇక సర్ఫరాజ్ ఖాన్ అసలు భయం లేకుండా ఆట ఆడుతూ ఉంటాడు. అతను బయట ఏం జరుగుతుందో పట్టించుకోడు. అతనికి ఛాన్స్ ఇస్తే తను ఏంటో ప్రూవ్ చేసుకుంటాడు అని చెప్పాడు. ఇక అలాగే గౌతమ్ గంభీర్, అభిషేక్ నయ్యర్ గురించి మాట్లాడుతూ వీళ్ళతో నాకు మంచి ర్యాపో ఉంది, వాళ్ళు నాకు బాగా తెలుసు. మోర్నీ మోర్కెల్ కూడా ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. ఇక కోచింగ్ స్టాఫ్ అందరూ కూడా నాతో బాగా ఉన్నారు. గత 17 సంవత్సరాల్లో నేను చాలా మంది కోచ్లతో పనిచేశాను. కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. ఎవరితో ఎటువంటి ఇష్యూస్ లేవని చెప్పాడు రోహిత్ శర్మ. ఇక బంగ్లాదేశ్ గురించి మాట్లాడుతూ బంగ్లాదేశ్ వాళ్లకు మమ్మల్ని ఓడించడం అంటే చాలా ఇష్టం. సరే ట్రై చేయమని చెప్పండి, మేము కూడా వాళ్ళని ఓడించడానికి ట్రై చేస్తాము అని అన్నాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.